హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజులలో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు పిల్లల్ని చాలా ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటారు కదా. ఉదాహరణకు, ఆమె పిల్లలను అతి గారాబం చేస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ప్యాంపర్స్ చిల్డ్రన్ టూ మచ్. షీ ప్యాంపర్స్ చిల్డ్రన్ టూ మచ్. మనకు బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ మంచి కోరి మనం ఏదైనా సలహా ఇచ్చినప్పుడు నీ మంచి కోసమే చెబుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఎవరో ఏదో అంటారని ఆలోచించకు అని ఇలా చెప్పాలి. Don't think about what somebody else says. Don't think about what somebody else says. కొందరు అనవసరంగా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు కదా. వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు అని ఇలా చెప్పాలి. They are begetting rumors. They are begetting rumors. ఎవరైనా జోక్స్ చెప్పినప్పుడు మనం నవ్వాపుకోలేం కదా. అప్పుడు నేను నవ్వకుండా ఉండలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. I can't help laughing. I can't help laughing. కొందరు ప్రతి చిన్న పని చెబితే గానీ చేయరు కదా. అప్పుడు నేను ప్రతిదీ చెప్పాలా అని ఇలా అడగాలి. Should I tell everything? Should I tell everything? కొందరిని కలిసినప్పుడు వాళ్ళని అంతకు ముందే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కదా. అప్పుడు నిన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు అని ఇలా చెప్పాలి. I remember seeing you somewhere. I remember seeing you somewhere. కొందరు ప్రతి విషయానికి చాలా విసిగిస్తూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు వాళ్ళతో ఎలా నెట్టుకొస్తున్నావు అని ఇలా అడగాలి. How are you getting on with them? How are you getting on with them? ఎవరైనా మనకు బాధ కలిగేటట్లుగా మాట్లాడితే వాళ్ళ మాటలు నన్ను బాధించాయి అని ఇలా చెప్పాలి. Their words stung me. Their words stung me. అలాగే వాళ్ళు నాకేమీ చెప్పరు అని ఇలా చెప్పాలి. They don't tell me anything. They don't tell me anything. ఎవరికైనా ఏమి జరుగుతుందో అర్థం కానప్పుడు అయోమయంగా ఉంటారు కదా. అప్పుడు నువ్వు ఎందుకు అయోమయంగా ఉన్నావు అని ఇలా అడగాలి. Why are you puzzled? Why are you puzzled? ఎప్పుడూ మనం చెప్పిన మాట వినకపోతే నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా అని ఇలా అడగాలి. Did you ever listen to me? Did you ever listen to me? కొందరు పిల్లలు చెప్పిన మాట వినకుండా బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళని భరించడం చాలా కష్టం అని ఇలా చెప్పాలి. It's very hard to bear them. It's very hard to bear them. కొందరు టీవీని వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ టీవీకి అతుకుపోతుంది అని ఇలా చెప్పాలి. She always clings to the TV. She always clings to the TV. మనకు బాగా తెలిసిన వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పును గమనిస్తే నువ్వు మునిపటిలా లేవు అని ఇలా చెప్పాలి. You are not as you were. You are not as you were. అలాగే నువ్వు లావైనట్లు కనిపిస్తున్నావు అని ఇలా చెప్పాలి. You look like you have put on weight. You look like you have put on weight. ఎవరైనా మన వైపు కోపంగా చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు నా వైపు గురుగా చూస్తున్నావు అని ఇలా అడగాలి. Why are you glaring at me? Why are you glaring at me? కొందరు వాళ్ళకు నచ్చినట్లుగా ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. నేను శనివారం ఉపవాసం ఉంటాను అని ఇలా చెప్పాలి. I am fasting on Saturday. I am fasting on Saturday. అలాగే ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది అని ఇలా చెప్పాలి. The house is still vacant. The house is still vacant. ఏదైనా విషయం నచ్చకపోతే కొందరు దెప్పుతూ ఉంటారు కదా. నువ్వు నన్ను ఎందుకు దెప్పుతున్నావు అని ఇలా అడగాలి. Why are you taunting me? Why are you taunting me? అలాగే నాకు ఉన్నదానితో నేను సంతృప్తిగా ఉన్నాను అని ఇలా చెప్పాలి.
ఐ ఆమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఐ ఆమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. కొందరి ప్రవర్తన మనకు చాలా విసుగు తెప్పిస్తుంది కదా, అప్పుడు అతని ప్రవర్తనతో నేను విసిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ బిహేవియర్. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ బిహేవియర్. ఏదైనా విషయం గురించి అడగకపోతే నువ్వు వాళ్ళని అడగవా అని ఇలా అడగాలి. డోంట్ యూ ఆస్క్ దెమ్. డోంట్ యూ ఆస్క్ దెమ్. మన బంధువులలో పెద్దవాళ్ళని కలిసినప్పుడు మీ వయసు పైబడుతుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ యువర్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ యువర్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. అలాగే నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ బీ ఎట్ హోమ్ బై ద టైమ్ ఐ కమ్ హోమ్. యూ షుడ్ బీ ఎట్ హోమ్ బై ద టైమ్ ఐ కమ్ హోమ్. కొందరు పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు ఎదురు సమాధానం చెబుతూ ఉంటారు కదా, అప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. కొందరు కలిబిడిగా ఉండి అందరితో త్వరగా కలిసిపోతూ ఉంటారు కదా, నేను అందరితో త్వరగా కలిసిపోతాను అని ఇలా చెప్పాలి. ఐ మింగిల్ విత్ ఎవ్రీవన్ క్విక్లీ. ఐ మింగిల్ విత్ ఎవ్రీవన్ క్విక్లీ. కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు కదా, అప్పుడు చిన్న విషయానికి ఎందుకు గొడవ పడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ క్వారలింగ్ ఓవర్ ఎ ట్రిఫిల్. వై ఆర్ యూ క్వారలింగ్ ఓవర్ ఎ ట్రిఫిల్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి అలవాటు పడాలి కదా, నేను ఇక్కడ ఉండటానికి అలవాటు పడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. ఐ ఆమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. కొందరు ప్రతి విషయానికి కంగారు పెడుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను కంగారు పెట్టొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ హర్రీ మీ. డోంట్ హర్రీ మీ. కొందరు వేరే వాళ్ళను చూసి అసూయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి నేనంటే అసూయ అని ఇలా చెప్పాలి. దే ఆర్ జెలస్ ఆఫ్ మీ. దే ఆర్ జెలస్ ఆఫ్ మీ. కొందరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు కదా, వాళ్ళని మీరు అస్తమానం ఎందుకు గొడవ పడతారు అని ఇలా అడగాలి. వై డూ యూ ఆల్వేస్ క్వారల్. వై డూ యూ ఆల్వేస్ క్వారల్. అలాగే ఆమె కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది అని ఇలా చెప్పాలి. షీ కాల్స్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. షీ కాల్స్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ పికప్ ఏ క్వారల్ ఓవర్ ఎవ్రీథింగ్. డోంట్ పికప్ ఏ క్వారల్ ఓవర్ ఎవ్రీథింగ్. పొగరుగా ప్రవర్తించే వాళ్ళని పొగరబోతు అంటాం కదా, అతను పొగరబోతు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎరగెంట్. హీ ఈజ్ ఎరగెంట్. అలాగే నా వేలు తలుపులో నలిగింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ మై ఫింగర్ స్మాష్డ్ ఇన్ ద డోర్. ఐ గాట్ మై ఫింగర్ స్మాష్డ్ ఇన్ ద డోర్. కొందరికి పళ్ళికిలించే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు అతన్ని చూసి పళ్ళికిలించారు అని ఇలా చెప్పాలి. దే గ్రిన్డ్ అట్ హిమ్. దే గ్రిన్డ్ అట్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.